బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయానికి 3 నెలల గడువు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇదేం ప్రభుత్వం? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్. కూటమి సర్కారు పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని మెరుగు నాగార్జున మండిపడ్డారు. బీజేపీపై కుట్రలు. పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్. రాష్ట్ర గవర్నర్ పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైంలను విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్ పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడుకు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆపి ఉంచడంపై 4 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఆ బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఏదైనా బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు 1 నెల రోజులు మాత్రమేనని తీర్పిచ్చింది. 415 పేజీలతో కూడిన పూర్తి తీర్పును శుక్రవారం రాత్రి 10:54 గంటలకు సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచారు. ఏపీలోని మున్సిపల్ కమిషనర్లో ఇవాళ మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, రీజనల్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్లు ఉదయం 6 గంటల నుంచే ఖచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో ఉన్న 2 ఢిల్లీ పార్టీలు దొందే. ఒకటేమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ, ఇంకోటి ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీ. ఈ 2 పార్టీల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీకి, ఢిల్లీకి సంచులు మోసే పార్టీలు 2 ఉన్నాయి. ఈ 2 పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్నది అన్యాయమే. దొందే. ఇద్దరు కూడా దుర్మార్గులే. ఇద్దరు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళే. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని, అటవీ భూమిని ఇవాళ బ్యాంకులకు కుదబెట్టి పైసలు తెచ్చినామని చెప్పి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇంకా కూడా స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ. కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసినరా, ఇది ఏందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి. ఏం చెప్పదలుచుకున్నారు? మేము స్పష్టంగా ఆరోపిస్తా ఉన్నాం. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచెగచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్. తిరుమల శ్రీవారిని నటుడు శ్రీకాంత్ తనయుడు సినీ హీరో రోషన్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రోషన్కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈసారి జనవరి రావాల్సింది కుదరలా, ఇప్పుడు వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అంతా చాలా బాగా జరిగింది. అండ్ ఇవాళ హనుమాన్ జయంతి. నెక్స్ట్ ఛాంపియన్ అండి. అనౌన్స్మెంట్ కూడా ఒకటి వచ్చింది కదా, March 13th రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో 50% షూట్ కంప్లీట్ అయింది, ఇంకో 50% ఉంది. త్వరలో అప్డేట్స్ చేయండి. ప్రైవేట్ సెక్టార్లోనూ రిజర్వేషన్లు రావాలి, అప్పుడే బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. సామాజికంగా, ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలు పైకి వస్తారనేది నా ఉద్దేశం. దీన్ని కూడా అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతుంది. ఎందుకంటే ఆయన ఒక్క సిద్దిపేట జిల్లాలోనే వడగండ్ల వానతో 16 ఎకరాల పంట ధ్వంసం అయి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. హరీష్ రావు. వానకు నష్టం జరిగింది. గత వారం వడగళ్ల వాన పడి గత వారం దాదాపు 3-4 వేల ఎకరాలు పోయింది. ఈ వారం 12,000 ఎకరాలు పోయింది. అంటే 2 కలిపితే 16,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది. అంటే 6 కాలం కష్టపడి పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు పడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట ఇక రేపో మాపో కోస్తమనంగా ఈ రాళ్లు పడి చాలా నష్టం జరిగింది. పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు. టీడీపీ తోడేళ్లు, జనసేన గుంట నక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారని, ఈ నక్కలు తోడేళ్లను పెంచి పోషిస్తుంది టీడీపీని అంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. శుక్రవారం ఆమె ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఫ్యామిలీతో సహా అందరిపై ఇష్టారాజ్యంగా ట్రోల్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బరి తెగించి పోస్టులు పెడుతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. మీరు పెట్టరు, ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి. పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ, జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు. అంటే మీరే పోస్టులు పెడతారు, మీరే బాధ పెడతారు. ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది,
అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్నా, అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము, మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్ళీ పింకాలు పలుకుతారు. అసలు మీ మోడస్ ఆపరెండియే ఇది. దిస్ ఇస్ హౌ యూ వర్క్, యువర్ సోషల్ మీడియా వర్క్స్. అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకు? ఎందుకని మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన అరాచకాలు, దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేము ఇచ్చాం. దానిలో ఒక్కటన్నా మీరు చదివారా? కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా? వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు, ఎందుకంటే మిమ్మల్ని జాకీలేసి లేపాల్సింది వాళ్లే కదా, అందుకని వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు. నిన్న కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు? మా ఫ్యాన్ గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే బాగోదు కాబట్టి, ఆ మచ్చ మీ పార్టీపై ఉంటుంది కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే వందలాది మంది టీడీపీ యాక్టివిస్టులు అరాచక పోస్టులు పెడుతున్నారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. ఒక ముసుగు మాత్రమే నిన్న జరిగిన అరెస్ట్ కూడా. కూటమి సర్కారు పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి మెరుగు నాగార్జున మండిపడ్డారు. కూటమి సర్కారు పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి మెరుగు నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదవగలిగారని, నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని టీడీపీ కార్యకర్తలు ట్వీట్ చేస్తేనే మంత్రి లోకేష్ స్పందిస్తున్నారని మెరుగు నాగార్జున మండిపడ్డారు. రిజల్ట్ ఉండదు, అప్పుడు వారు పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు, ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారో చెప్పాలని మరి విద్యామంత్రి గారిని, ఆంధ్ర రాష్ట్ర విద్యామంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఒక ప్రక్క విద్యార్థి అన్యాయం చేస్తూ మరొక ప్రక్క తండ్రి గారు కుమారుడు కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎప్పటికైనా 11 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మధ్య చూసాం పెద్ద బూటకం ఏంటంటే, లోకేష్ గారు తన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. కంసుడు మామ మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు సహాయం చేస్తున్నాడు. ఆ కంసుడు మామ ఎవరయ్యా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యాప్తి కోసం అంచెలంచెలుగా ఆయన మనోభావాలను ఈ రాష్ట్రంలో పేద పిల్లల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి గొప్ప గొప్ప సంస్కరణలు తెస్తే ఆయన కంసుడు మామ విద్యార్థులకు మేలు చేసేవాళ్ళ చేస్తే 11 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమని డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా త్రైమాసికానికి 700 కోట్లు అవసరమవుతుంది. టెన్షన్గా ఎప్పటికప్పుడు త్రైమాసికం వారీగా విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడిదని అడుగుతా ఉన్నా. మీరున్నారు. ఇదిగోండి, జనవరి, మార్చి, మేలో త్రైమాసిక 700 కోట్లకి దరిదాపు 4 టెన్యూర్లకి 22,800 కోట్ల రూపాయలు మీరు విడుదల చేయాల్సి వస్తే 700 కోట్లు విడుదల చేశారని చెప్తున్నారు. 2,800 ఎక్కడా, 700 ఎక్కడా, ఎవరి ముక్కులో పెడతారు? అంబేద్కర్ రాజ్యాంగం మారుస్తారని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగంలో ఎక్కువసార్లు సవరణలు జరిగాయని చెప్పారు. ముస్లింల ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని స్వార్థంతో కాంగ్రెస్ నేతలు మోదీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ రాజ్యాంగంలో 22 సవరణలు చేసినా అది వివిధ వర్గాల అభ్యున్నతికి కృషి చేసినవేనని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఈ నిర్ణయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నారని చెప్పారు.
విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఇవాళ శనివారం అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, బీజేపీ ఏపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి, సోము వీరాజు, దయాకర్ రెడ్డి, గుడిసె దేవానంద్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. వారు రిజైన్ చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా కార్యకర్తలతో చర్చించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి కార్యాచరణని సూచించుకోవడానికి మేమందరం కూడా సమావేశం అవటం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిజంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే గౌరవించింది. వారికి భారత రత్న ఇచ్చిన, పార్లమెంట్ లో వారి చిత్రపటాన్ని పెట్టిన, అదే విధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలని కూడా పంచతీర్థులుగా అభివృద్ధి చేసిన, వారు ఉన్నటువంటి ఇల్లు 26 అలిపూర్ రోడ్ లో ఉన్నటువంటి గృహాన్ని దాన్ని అభివృద్ధి చేసిన, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ చేసింది. కానీ 75 సంవత్సరాల దేశంలో 60-65 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడు పట్టించుకోలేదు. అదే విధంగా రాజ్యాంగానికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచింది. వారు ఎన్నికల సందర్భంలో రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మార్చివేస్తుందని చెప్పి వారు చెప్పారు. కానీ 106 సార్లు సవరణ జరిగితే దానిలో ఎక్కువ పర్యాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సవరణలు జరిగాయి. ఆ సవరణలు కూడా వారి స్వలాభాన్ని వారి ఓట్ బ్యాంక్ చేశారే గాని సామాజిక న్యాయంలో సమాజంలో ఉన్నటువంటి వారి సంక్షేమాన్ని లేకపోతే అభివృద్ధిని అందించడానికి వారు ఎప్పుడు కూడా చేయలేదు. 22 పర్యాయాలు నరేంద్ర మోడీ గారు రాజ్యాంగ సవరణ చేసిన ప్రతి ఒక్క సవరణ కూడా దేశంలో సామాజిక న్యాయం అందించాలి అనేటువంటి ఆలోచన దృక్పథం. దానిలో భాగంగానే బీసీ కమిషన్‌కి చట్టబద్ధత కల్పించడం కావచ్చు, నారీ శక్తి అధినియమని మహిళల సభలో 33% రిజర్వేషన్ గా మార్పు చేయటం కావచ్చు. ఈ రకంగా ప్రతి 22 సామాజిక న్యాయాన్ని భారతదేశ అభివృద్ధిని దృష్టిలో చేసినటువంటి సవాళ్ళని చెప్పి ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. కనుక ఇవన్నీ కూడా ఇవాళ ఇక్కడ చర్చించుకుని ఏ విధంగా ప్రజలు నెల రోజుల క్రితం కాంగ్రెస్ కి చెందిన కర్ణాటకలోని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పరిశీలించినట్లయితే ముస్లిం మైనారిటీ హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా హైదరాబాద్ గౌలీగూడలో శ్రీరామ మందిరం నుంచి వీర హనుమాన్ శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. గౌలీగూడ నుంచి కోటి, నారాయణగూడ బైపాస్ మీదుగా సికింద్రాబాద్లోని తాడ్మన్ హనుమాన్ ఆలయం వరకు ఈ ర్యాలీ సాగుతుంది. భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. 12 కిలోమీటర్ల యాత్రకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బారాస ఎమ్మెల్సీ కవిత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రద్దీకి అనుగుణంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రపతి నిర్ణయానికి 3 నెలల గడువు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇదేం ప్రభుత్వం? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్. కూటమి సర్కారు పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని మెరుగు నాగార్జున మండిపడ్డారు. బీజేపీపై కుట్రలు. పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్.